వైస్ ప్రెసిడెంట్, అంటే గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగా మాంగ్ చమార్ అండ్ అలైడ్ కాస్. ఆ ఇంటలెక్చువల్ ఫోరానికి నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఇది అనంతపురం టీం. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ అయింది అనంతపూర్ టీం. మేము ఇక్కడ అసెంబ్లీ అయింది దేనికంటే కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి. మాకు చంద్రచూడ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీలకు ఉపకులాలకు రిజర్వేషన్లు చేసుకోవడానికి అవకాశం కల్పించినారు. కాబట్టి ఆ సందర్భంగా మేము కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి కోసమని ఈరోజు, అనగా దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉంది. మొట్టమొదట అరుంధతీయ సంఘం అని వాళ్ళు మొదలుపెట్టినారు. తర్వాత బంధు సేవా మండలి అని వాళ్ళు మొదలుపెట్టినారు. ఆ తర్వాత 30 ఏళ్ల నుంచి మందాకృష్ణ మాదిగా ఈ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి ఈరోజు వరకు నడుపుతున్నాడు. కానీ ఇంతకాలం వరకు ఎటువంటి ఇది రాకుండా బీజేపీ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అరుణ్ మిశ్రా గారు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా కీలకమైందన్నమాట. అది అంతకుముందు చిన్నయ్య గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను తోసిపుచ్చి స్టేట్ గవర్నమెంట్కి మాదిగ ఉపకులాలను లేకపోతే ఎస్సీ ఎస్టీ ఉపకులాలుగా వాళ్ళని విభజించవచ్చు, ఉపకులాలుగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు ధర్మాసనము బాగా గట్టిగా చెప్పిందనమాట. అదే విషయాన్ని అది 5 బెంచ్ల జడ్జిమెంట్ కాబట్టి 7 బెంచ్ల జడ్జిమెంట్ వాళ్ళు మాత్రమే దీన్ని తిప్పగలరు, మార్చగలరు. అంటే అప్పుడు 7 బెంచ్ల జడ్జిలు కూడా నిలబెట్టి నరేంద్ర మోడీ గారు మాకు న్యాయం చేసినారు. దీంట్లో చంద్రచూడ్ గారు అందరికీ న్యాయం చేసినారు. వాళ్ళు 565 పేజీల జడ్జిమెంట్ రాసినారు. 500 చాలా డీటెయిల్డ్గా రిజర్వేషన్లు ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ విషయం అంతా డీటెయిల్డ్గా రాసి వాళ్ళు ఈరోజు ఇచ్చినారంటే మేము వాళ్ళ పట్ల 2024 సంవత్సరం మాదిగల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం, మాదిగల జీవితాల్లో ఒక వెలుగు నింపింది ఆ రోజు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా అణిచివేయబడినటువంటి మాదిగ ఉపకులాలకు న్యాయం దక్కింది. ఇందుకు సహకరించినటువంటి పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారు, మేధావులు, రాజకీయ పార్టీలు, ఇందులో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న అమరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గ్లోబల్ ఇన్ఫార్మ్ మ్యాక్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నా పేరు హరిప్రసాద్. నేను మాదిగ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి, అనంతపురం జిల్లా. ఈరోజు మా మాదిగ మేధావుల ఫోరం అందరి సమక్షంలో మేము సుప్రీంకోర్టులో వెలువరించిన 7 ధర్మాసనం బెంచ్ ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ గురించి తీర్పు రావడం వల్ల ఇది మాదిగలకి ఎంతో న్యాయం జరిగింది. 30 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది ఈ యొక్క ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మేము ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకునికి, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మాదిగ మేధావులకి, మాదిగలకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీడియా వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భీమ్. ఇన్ఫార్మ్ మ్యాక్స్కి అనంతపురం జిల్లా ప్రెసిడెంట్గా ఉంటున్నాను. 1/8/2024 హానరబుల్ సుప్రీంకోర్టు మాదిగ ఎస్సీ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి వర్గీకరణ పైన ఇచ్చినటువంటి తీర్పు మాదిగలకు చాలా అనుకూలంగా ఉంది, న్యాయమైన తీర్పుగా ఉన్నందువలన మేము ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారికి, ఆ బెంచ్ యొక్క జస్టిస్లకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి గౌరవనీయ భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాల వల్ల మాకు ఈరోజు న్యాయం జరిగింది. ఆ విధంగానే మొట్టమొదటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వర్గీకరణ చేసేసి మాదిగలకు ఒక సామాజిక న్యాయాన్ని చేకూర్చినటువంటి గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో, వీళ్ళ యొక్క సహకారంతో ఈరోజు మాదిగల రిజర్వేషన్ యొక్క పోరాట సమితి, ఇంతకాలం జరిగిన పోరాట సమితి యొక్క ఇది న్యాయ పోరాటము ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు వల్ల మాకు ఎంతో అనుకూలంగా వచ్చింది. అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ, బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ కానీ
మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నాం.